హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. తొలుత ఫిర్యాదు చేసి ఆ తర్వాత నిందితులతో సెటిల్మెంట్ చేసుకుని కేసును విత్డ్రా చేసుకునే వారిపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి వల్ల అధికారులకు కోర్టులకు సమయం వృధా అవుతుందని కేసు విచారణ సందర్భంగా పేర్కొంది. ఇలాంటి వారికి భారీ మూల్యం విధించేలా బలమైన యంత్రాంగాన్ని రూపొందించాలని అభిప్రాయపడింది. ఇకపై తమ దృష్టికి వచ్చే అలాంటి కేసులపై తగిన విధంగా తీర్పునిస్తామని తేల్చి చెప్పింది. టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఆటగాడు గంభీర్కు బీసీసీఐ కోచ్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ కు మెంటర్గా ఉన్న సమయంలో గంభీర్ రోడ్స్ కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే భారత్కు కూడా జాంటీనే తీసుకురావాలని గంభీర్ సూచించినట్లు సమాచారం. భారత ఫీల్డింగ్ కోచ్గా ప్రస్తుతం దిలీప్ ఉన్నారు. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో యాత్రికుల రాకతో ఆలయాలు సందర్శనీయ ప్రదేశాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. యాదాద్రికి సమీపంలో నిర్మించిన స్వర్ణగిరికి 100 రోజుల్లో 12.49 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు. ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నుంచి 46 లక్షలకు పైగా భక్తులు స్వర్ణగిరీశుడిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 70,000 మంది స్వామివారి దర్శనానికి వస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో టైమ్ స్లాట్ దర్శనాలు ఏర్పాటు చేస్తామన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మునక ప్రాంతంలో దాదాపు 93 లక్షల టన్నుల ఇసుక మేటలు ఉన్నట్లు ఖనిజాభివృద్ధి శాఖ గుర్తించింది. మొత్తం 14 బ్లాకుల్లో ఉన్న ఇసుకను తొలగించి విక్రయించనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్లను జారీ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కుంగిన మేడిగడ్డను రిపేర్ చేసేందుకు ఇసుక మేటలు అడ్డుగా ఉన్నాయని, గోదావరి వరద నీరు వచ్చేలోపు ఆ ఇసుకను తొలగించనున్నట్టు స్పష్టం చేశాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ తొలిసారి కరీంనగర్ రానున్నారు. రేపు మహాశక్తి, కొండగట్టు ఆంజనేయ స్వామిలతో పాటు వెమ్లవాడ రాజన్న, సిరిసిల్ల మార్కండేయ స్వామి ఆలయాలు బండి దర్శించుకోనున్నారు. ఎల్లుండి సాయంత్రం కిషన్ రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 21, 22 తేదీలలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మానకొండూరు, హుజురాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో బండి సంజయ్ పర్యటిస్తారు. 23వ తేదీన తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో గంజాయి విక్రయిస్తున్న 12 మంది సభ్యుల ముఠాను వాడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నియోజకవర్గంలో గంజాయి వినియోగం అధికమైనట్లు ఆరోపణలు రావడంతో గంజాయి రవాణా, సరఫరాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. విశాఖపట్నం జిల్లా పాడేరు నుంచి నిందితులు గంజాయి కొనుగోలు చేస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు వాటిని చిన్న ప్యాకెట్లుగా రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. నిందితుల నుంచి 6 కేజీల గంజాయి, 46,000 నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 12 చరవాణాలను స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు స్పీకర్ ఎన్నికపై కన్నేశాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకుంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నాయి. ఏకాభిప్రాయంతోనే జరుగుతున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 18వ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల 24న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 26న ప్రధాని మోదీ స్పీకర్ను ఎన్నికకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. తాజాగా ఎన్నికల్లో 233 స్థానాల్లో గెలుపొందిన విపక్ష ఇండియా డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందించారు. త్రివిక్రమ్తో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఆపిల్ కంపెనీ వల్ల తన భార్య విడాకులు ఇచ్చిందని ఓ యూకే వ్యక్తి 53 కోట్ల దావా వేశారు. అతను ఓ సెక్స్ వర్కర్ తో చాట్ చేసి డిలీట్ చేశారట. ఐమాక్ లో సింక్ అయిన ఆ మెసేజ్లను చూసిన తన భార్య విడాకులు ఇచ్చినట్లు చెప్పారు. మెసేజ్లను ఒక డివైస్ లో డిలీట్ చేసినా మరో డివైస్ లో డిలీట్ కావనే విషయాన్ని యాపిల్ తనకు చెప్పలేదని అతను ఆరోపిస్తున్నాడు. విడాకుల ఖర్చు పరిహారంగా ఇచ్చి యాపిల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జూలైలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్లో ఆదాయ పన్ను రేట్లలో మార్పులు ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఆదాయ వర్గాల వారికి పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తద్వారా వినియోగాన్ని పెంచాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆదాయం వంటి అంశాల్లో కొన్ని వర్గాల వ్యతిరేకత ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదన్న అంచనాలున్నాయి. విశాఖ కేజీహెచ్లో వెంటిలేటర్ మిషన్లో మంటలు చెలరేగాయి. దీంతో వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో అప్రమత్తమైన సిబ్బంది రోగులను వేరే వార్డులకు తరలించారు. ప్రమాద సమయంలో వార్డులో 8 మంది రోగులు చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయంపై ప్రవాసాంధ్రులు విజయోత్సవాలు నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలో 250కి పైగా కార్లతో ప్రదర్శన నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పలువురు కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు వీడియో కాల్ ద్వారా అభినందించారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించడంలో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారని కాలిఫోర్నియా ఫ్రీమౌంట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు.
కుటుంబ కలహాలతో ఓ కన్నతల్లి అభశుభం తెలియని ఇద్దరు కుమార్తెలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. గజ్వేల్ మండలం జాలిగామకు చెందిన చాకలి రాజు మానస దంపతులకు గొడవలు జరుగుతున్నాయని సమాచారం. గొడవలతో కలత చెందిన మానస తన ఇద్దరు కుమార్తెలను నీటి సంపులో ముంచి చంపడానికి ప్రయత్నించగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తాను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తొలి ఏకాదశి జూలై 17న రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 లోపు 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రుణమాఫీ కోసం నిధుల సమీకరణ కొలిక్కి వస్తుండటంతో ముందే ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా అప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ తాను ఇంకా విద్యార్థినేనని కాంగ్రెస్ నేత సీతక్క అన్నారు. వ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చారని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కురువిలోను గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించారు. తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం 2వ సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. 2019-2024 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పేర్లు లేకుండానే పథకాలు కొనసాగించాలని, పార్టీల రంగులు జెండాలతో ఉన్న పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, సర్టిఫికెట్ల జారీని వెంటనే నిలిపివేయాలని సూచించింది. T20 వరల్డ్ కప్ లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా వెస్టిండీస్ రికార్డు నెలకొల్పింది. ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో 6 ఓవర్లలో వికెట్ నష్టం పోయి 92 పరుగులు చేసింది. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో 36 పరుగులు వచ్చాయి. ఇందులో 3 సిక్సర్లు, 2 ఫోర్లు, 10 ఎక్స్ట్రాలు ఉన్నాయి. ప్రధాని మోదీ నేడు 17వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. వారణాసిలో పర్యటించనున్న ఆయన 2.96 కోట్ల మంది రైతుల అకౌంట్లో 20,000 కోట్లను జమ చేయనున్నారు. దీంతో పాటు 30,000కు పైగా స్వయం సహాయక బృందాలను మోదీ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కాగా రైతులకు కేంద్రం ఏటా 3 విడతల్లో 6,000 నగదు సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన మేడారం జాతరలో విపరీతమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆలయ పూజారుల సంఘం చర్యలకు దిగింది. మేడారంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను వినియోగించవద్దని నిర్ణయిస్తూ దుకాణాల యజమానులకు సూచించింది. భూమిలో సులభంగా కరిగిపోయే బయోడిగ్రేడబుల్ సంచులను వాడాలని తెలిపింది. వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. తాను కేంద్ర మంత్రి కావడంతో సిక్కోలు ప్రజల కల నిజమైందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లా సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తారని చెప్పారు. కేంద్ర మంత్రి అయినా తన స్వభావం మారదని శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఆయన మాట్లాడారు. కష్ట నష్టాల్లో జిల్లా ప్రజలకు తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ సమస్య ఎదురైనా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పుప్పవా న్యూగియానాలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పీఎన్జీ 78 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఛేదనలో న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పటికే 2 జట్లు T20 వరల్డ్ కప్ 2024 నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో గ్రూప్ సిలో న్యూజిలాండ్ 3వ స్థానంలో తన ప్రస్థానాన్ని ముగించింది. ఒక ఐడెంటిటీని తీసుకొచ్చిన టాలీవుడ్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని హీరోయిన్ పూజా హెగ్డే చెప్పారు. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో అవకాశం వస్తే ఎక్కువగా సంతోషిస్తానని తెలిపారు. నటనకు ప్రాంతీయ భేదం లేదని, ఏ భాషలోనైనా తనకు కంఫర్ట్ గానే ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే తెలుగులో ఓ మంచి సినిమాలో నటిస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ సూర్య సరసన ఓ చిత్రంలో నటిస్తున్నారు. సినీ ప్రపంచం ఎదురు చూస్తున్న పుష్ప 2 విడుదల వాయిదాని 2 రోజులుగా సాగిన ప్రచారం నిజమైంది. ఈ మూవీ రిలీజ్ పోస్ట్పోన్ అయినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా 2024 డిసెంబర్ 6న రానున్నట్లు కొత్త డేట్ ను కూడా ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్లే విడుదల వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ పేర్కొన్నారు. కానీ ప్రేక్షకులు ఆశిస్తున్న విధంగానే మంచి అవుట్పుట్ ఇవ్వడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు మేకర్స్ చెప్పారు. భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నైట్ ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డారు. థ్రెడోన్స్ కు బ్యాటింగ్ సాధన చేస్తుండగా ఓ బంతి ఆయన మణికట్టుకు బలంగా తాకింది. ఫిజియో స్ప్రే చేసిన అనంతరం స్వల్ప విరామం తీసుకుని ఆయన ప్రాక్టీస్ కొనసాగించారు. గాయం తీవ్రత ఎలాంటిదో తెలియాల్సి ఉంది. ఎల్లుండి ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ తొలి సూపర్ 8 మ్యాచ్ ను బార్బడోస్ లో ఆడనుంది. బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలన్న జగన్ విజ్ఞప్తిపై మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని, ఎలన్ మస్క్ లా మాట్లాడుతున్నారన్నారు. గెలిస్తే తన గొప్ప, ఓడితే ఈవీఎంల తప్ప. 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు ఈవీఎంల గురించి తానేం మాట్లాడారో ఓసారి గుర్తు చేసుకోవాలి. పరనింద, ఆత్మస్తుతి మాని ఇకనైనా ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలతో ముంచెత్తారు. నేడు, రేపు 2 రోజుల పాటు ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించనున్నారు. ఇలాంటి సమయంలో కొరియన్ న్యూస్ ఏజెన్సీకి కథనం రాశారు. ఉక్రెయిన్ తో యుద్ధంలో నార్త్ కొరియా తనకు మద్దతుగా నిలుస్తుందన్నారు.
చాలా విషయాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నామని పుతిన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఉమ్మడి వైఖరి అనుసరిస్తున్నామని గుర్తు చేశారు. ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.